యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్లో ఉంది కదా. సో ఈ 10th షెడ్యూల్లో ఆర్టికల్ 102 అండ్ 191 క్లాస్ 2 ఇది లింక్ అయి ఉన్నది ఆర్టికల్ షెడ్యూల్ 10. సో ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది ఎవరికి వర్తిస్తుంది అంటే, ఎవరైతే ఒక పొలిటికల్ పార్టీ నుంచి టికెట్ తీసుకుంటారో, టికెట్ తీసి ఆ పార్టీ పైన ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఎప్పుడైనా ఆ పార్టీ నుంచి మళ్ళీ రిసిగ్నేషన్ చేస్తే వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లా అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ ఓవరాల్ పొలిటికల్ పార్టీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఊర్లలో సర్పంచ్లు ఉంటారు పలానా పార్టీ నుంచి, వాళ్ళు వేరే పార్టీకి వెళ్తే అప్పుడు వాళ్ళపైన యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించదు. సో యాంటీ డిఫెక్షన్ లా అనేది ఎక్కడెక్కడ వర్తిస్తుంది అంటే ఓన్లీ స్టేట్ అండ్ సెంట్రల్లో మాత్రమే వస్తుంది. అండ్ లోకల్ బాడీస్ అండ్ లోకల్ అర్బన్ పంచాయత్స్లో ఇది ఇంప్లిమెంట్ అవ్వదు. ఒకవేళ ఇంప్లిమెంట్ చేయాలంటే దీనిపైన స్టేట్ ఏమైనా చట్టాలు తీసుకురావాలి. సో దిస్ ఇస్ వాట్ ద యాంటీ డిఫెక్షన్ లా. సో యాంటీ డిఫెక్షన్ లా అసలు ఎందుకు తీసుకొచ్చారంటే 1964లో చాలా పొలిటికల్ డైనమాస్ అండ్ పొలిటికల్ కాన్ఫిగరేషన్ అనేది చేంజ్ అయింది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ డ్రాపింగ్ టైం